హాయ్, ఈ వీడియోలో మనం టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ గురించి చెప్పుకుందామండి. ప్రీవియస్ వీడియోస్ లో మనం టెస్ట్ ఫర్ 2 మీన్స్, టెస్ట్ ఫర్ మీన్, సింగిల్ మీన్, అలాగే పెయిడ్ టీ టెస్ట్, క్రైస్పై టెస్ట్ ఇలా ఎలా అయితే చెప్పుకున్నామో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టెస్ట్ అండి. ఇక్కడ ప్రపోర్షన్స్ లో వచ్చేసరికి మనకి బైనామియల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ లో బైనామియల్ అనేది ఏది ఉందో దానికి రిలేటెడ్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. వచ్చేసరికి మనకి ఇక్కడ ఒకసారి చూడండి, మెయిన్ ప్రపోర్షన్ ఆఫ్ సక్సెస్ వచ్చేసరికి మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో విచ్ ఇస్ డినోటెడ్ బై మనకి పి అండి. అలాగే ఫెయిల్యూర్ వచ్చేసరికి మనం క్యూ తో డినోట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఓవరాల్ టోటల్ ప్రాబిలిటీ వచ్చేసరికి 1 తో డినోట్ చేస్తాము. అంటే సపోజ్ ఇక్కడ మనకి ఒక 100% అనేది ఓవరాల్ గా ఉంటే కనుక దానిలో మనకి ఎంత పర్సెంటేజ్ సక్సెస్ ఉంది అండ్ ఎంత పర్సెంటేజ్ అనేది మనకి ఫెయిల్యూర్ అని. లైక్ సక్సెస్ అవ్వడానికి ఒక 70% ఛాన్స్ ఉంది అంటే కనుక దెన్ ఫెయిల్యూర్ అవడానికి 30% ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఓవరాల్ గా మొత్తం అంతా కలుపుకొని టోటల్ ప్రాబిలిటీ అవుతుంది అనమాట. సో ఇక్కడ లాగా ఆ సక్సెస్ అన్న 70% మనం పి అనుకుంటే కనుక ఫెయిల్యూర్ అనే 30% వచ్చేసరికి మనకి క్యూ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వీటిని ఏంటి అంటే మనకి ప్రపోర్షన్స్ లో అలా పర్సంటేజ్ లో కాకుండా దాన్ని మనకి రేటింగ్ లో చేంజ్ చేసినప్పుడు మనకి 0.7 అలాగే 0.3 అవుతుంది. సో మనం 0.7 ప్లస్ 0.3 మొత్తం టోటల్ చేస్తే 1 అవుతుంది. టోటల్ ప్రాబిలిటీ ఈక్వల్ టు మనకి 1 అనమాట. ఆల్వేస్ అంటే ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు దానికి స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ప్రపోర్షన్ ఆఫ్ సక్సెస్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ PQ బై N అండి. అండ్ మనం యూజ్ చేసే టెస్ట్ ఇక్కడ కూడా మనం జెడ్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట ప్రపోర్షన్స్ కి కూడా. సో దిస్ ఈస్ ద పీ క్యాప్ విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి శాంపిల్ మీన్ గానీ, అంటే ఇక్కడ మీన్ కాదు, లైక్ మన ఎలా అంటే ప్రపోర్షన్స్ కదా. సో శాంపిల్ మీన్ ప్రపోర్షన్ అనమాట మనకి, అది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. పీ క్యాప్ అండి, దీన్ని ఎలా చదువుతామంటే పీ క్యాప్ అని అంటాము. ఓకే, సో పీ క్యాప్ మైనస్ పీ విచ్ ఈస్ రిలేటెడ్ టు పీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఉన్న పాపులేషన్ కి ఏదైతే ఉందో మనం మనకి ఇస్తారో అదనమాట. అండ్ హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ PQ బై N అనమాట. ఓకే, సో ఇది సింగిల్ ప్రపోర్షన్ కి ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకునేది. ఇది మనకి ఏం కొత్త కాదండి. జనరల్ గా మనం ఇంతకు ముందు జెడ్ టెస్ట్, టీ టెస్ట్ యూజ్ చేసినప్పుడు అక్కడ మనం ఎక్స్ బార్ మైనస్ మ్యూ అని యూజ్ చేసుకున్నాం, గుర్తుందో లేదో. సో ఎక్స్ బార్ మైనస్ మ్యూ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ బార్ అంటే మనకి అక్కడ శాంపిల్ మీన్ అవుతుంది. సో నవ్ ఇట్ ఈస్ శాంపిల్ ప్రపోర్షన్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ మ్యూ విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి పాపులేషన్ మీన్ మనం మ్యూ తో డినోట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మనం పాపులేషన్ తో ప్రపోర్షన్ తీసుకుంటాం అనమాట. సో అంతకు మించి పెద్దగా అయితే ఏం డిఫరెన్స్ అనేది ఉండదు. అండ్ విచ్ ఈస్ నథింగ్ బట్ మనం స్టాండర్డ్ డీవియేషన్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసరికి మనం PQ బై N అనమాట. ఓకే, సో ఇప్పుడు దాని మీద నేను ఒక 2 ప్రాబ్లమ్స్ రిలవెంట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ద నల్ హైపోథెసిస్ ఈజ్ దట్ 20% ఆఫ్ ప్యాసింజర్స్ go in first class, but the management recognizes the possibility that this percentage could be more or less. మనకి ముందే more or less అని అంటున్నారు కాబట్టి సో విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏంటి అంటే నాట్ ఈక్వల్ టు ఉంటుంది ఆబ్వియస్లీ. అంటే గ్రేటర్ దాన్ గానీ లెస్ దాన్ గానీ రాదు, 2 టైల్ టెస్ట్ అవుతుంది అనమాట. సింగిల్ టైల్ టెస్ట్ అయితే కనుక అవ్వదు. అండ్ ఏ శాంపిల్ ఆఫ్ 400 passengers includes 70 passengers holding first class tickets. Can the null hypothesis be rejected at 10% level of significance? ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసరికి 20% ప్యాసింజర్స్ ఫస్ట్ క్లాస్ లో ఉంటున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు రికగ్నైజ్ చేశారు మేనేజ్మెంట్ వాళ్ళు. అంటే జనరల్ గా అయితే కనుక 20% ప్యాసింజర్స్ అనుకుంటారు ఫస్ట్ క్లాస్ లో, బట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమవుతున్నారంటే దానికి కొంచెం అటు ఇటుగా కొద్దిగా తగ్గడానికి ఛాన్సెస్, అంటే ఇట్ మేబీ ఇంక్రీజ్ గానీ డిక్రీజ్ గానీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుని ఒక శాంపిల్ తీసుకున్నారనమాట. సో ఆ శాంపిల్ లో వచ్చేసరికి మనకి 400 ప్యాసింజర్స్ ఉన్నారు. 400 ప్యాసింజర్స్ లో 70 ప్యాసింజర్స్ ఫస్ట్ క్లాస్ లో ఆల్రెడీ వాళ్ళకి టికెట్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ట్రూనా ఫాల్స్ ఆ ప్రపోర్షన్ అనేది అని చెప్పేసి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో యాజ్ యూజువల్ గా మనం నల్ హైపోథెసిస్ తీసుకుంటాము, అలాగే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి మనకి నల్ హైపోథెసిస్ చూడండి మనకి. ఓకే, H0 వచ్చేసరికి మనకి ఏం చెప్పారని మీకు ముందే చెప్పాను. సేమ్ యాజ్ లైక్ మనకి జెడ్ టెస్ట్, టీ టెస్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే అండి. అక్కడ మనం మ్యూ ఈక్వల్ టు అని అనుకుంటాం అనమాట. బట్ ఇప్పుడు మీకు ఇక్కడే చెప్పాను నేను, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యూ అనేది మనకి ఏంటి అంటే మీన్ బదులు మనకి ప్రపోర్షన్ ఉండేది, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఓకే, సో విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇక్కడ పీ, ఆ పీ అనేది ఎంత అన్నారండి 20% అన్నారు. సో 20% విచ్ ఈస్ నథింగ్ బట్ 0.2% లో నుండి మనం నార్మల్ గా కన్వర్ట్ చేసినప్పుడు అంటే లైక్ 20% కదండి. సో 20/100 విచ్ ఇస్ కన్వర్టెడ్ టు మనకి డెసిమల్ పాయింట్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 0.2 వస్తుంది ఇలాగా. ఓకే,
అండ్ నెక్స్ట్ మనకి ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ లో ఏం చెప్పారండి, మోర్ ఆర్ లెస్ అన్నారు. సో విచ్ ఈస్ నథింగ్ బట్ వన్స్ మనకి p అనేది మనకి ఈక్వల్ టు 0.2 అయిందంటే కనుక మోర్ ఆర్ లెస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ గ్రేటర్ దెన్ అవ్వచ్చు, లెస్ దెన్ అవ్వచ్చు, నథింగ్ బట్ నాట్ ఈక్వల్ టు 0.2. సో అది ఇలా అయిందంటే కనుక ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ లో మనకి ఈక్వల్ కాదు అని తీసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీన్ ప్రపోర్షన్ ఆఫ్ సక్సెస్ అనేది p అయితే కనుక మనకి ఇప్పుడు రెడీగా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం శాంపిల్ ప్రపోర్షన్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో శాంపిల్ ప్రపోర్షన్ వచ్చేసరికి మనకి విచ్ ఈస్ నథింగ్ బట్ శాంపిల్ ప్రపోర్షన్, శాంపిల్ మనకి ఎంత తీసుకున్నారండి, n ఈక్వల్ టు గివెన్ మనకి ఎంత ఉంది 400. ఓకే, దానిలో మనకి ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారండి, 70 మెంబర్స్ ఉన్నారంట. ఓకే, 70 మెంబర్స్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ టికెట్స్ తో ఉన్నారు. సో ఇప్పుడు మనకి కావాల్సిన శాంపిల్ ప్రపోర్షన్ వచ్చేసరికి p క్యాప్ ఈక్వల్ టు విచ్ ఈస్ నథింగ్ బట్ మనకున్న ఇక్కడ ఈ 70 మెంబర్స్ బై n. ఓకే, సో విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తే 70 డివైడెడ్ బై 400, దిస్ ఇస్ నథింగ్ బట్ 0.175. ఓకే, సో మనకి p క్యాప్ అనే వాల్యూ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనం స్టాండర్డ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో ST ఈక్వల్ విచ్ ఇస్ నథింగ్ బట్ PQ బై N. ఓకే, సో దిస్ PQ ఆల్రెడీ మనకి p వాల్యూ అయితే 0.2 అండి. మనం Q అంటే ఏమని చెప్పాను, 1 మైనస్ p, ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈక్వల్ టు 1 మైనస్ సక్సెస్. సో Q తెలిస్తే మనము p ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు బైనామియల్ లో, p తెలిస్తే Q ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే టోటల్ ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 కదా, p ప్లస్ Q ఈక్వల్ టు 1 కదా, సో అలాగా. ఓకే, అండ్ 1 మైనస్ దిస్ 0.2 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.8. ఓకే, అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.2 ఇంటూ 0.8 డివైడెడ్ బై n ఎంత ఉందండి మనకి 400. ఓకే, ఇది డైరెక్ట్ గా మనం జెడ్ వాల్యూలో ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫస్ట్ టైం కదా నేను ఇక్కడ మీకు ఇలా చూపిస్తున్నాను. ఓకే, 0.8 డివైడెడ్ బై 400, సో విచ్ ఇస్ ఈక్వల్ టు 0.02. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం డైరెక్ట్ గా జెడ్ వాల్యూ, మన జెడ్ స్టాటిస్టిక్ ఏదైతే ఉందో ప్రపోర్షన్ కి ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకే, p క్యాప్ మైనస్ p క్యాప్ మనకి ఎంత వచ్చిందండి 0.175, 0.175 మైనస్ మా p కదా, p వాల్యూ ఎంత ఉంది మనకి 0.2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ pq బై n విచ్ ఇస్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకుని దగ్గర పెట్టుకున్నది ఉంది కదా. సో దిస్ ఈక్వల్ టు 0.175 మైనస్ 0.2 డివైడెడ్ బై 0.02 చేస్తే మనకి మైనస్ 1.25 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటండి మైనస్ 1.25 వచ్చింది. ఇది మన క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఇప్పుడు మనకి ఇది అండర్ జెడ్ టెస్ట్ అనేది మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కింద వస్తుంది కదండి. సో జెడ్ టెస్ట్ లో వచ్చేసరికి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనకి అండ్ ఎక్కడ ఏ పర్సెంటేజ్ దగ్గర చెక్ చేసుకోమన్నారు, 10% దగ్గర చెక్ చేసుకోమన్నారు కాబట్టి 10% దగ్గర మనకి వచ్చేసేసి 2 టైలర్ టెస్ట్ కి ప్లస్ ఆర్ మైనస్ 1.65 అన్నమాట. ఓకే, సో మనకి జెడ్ వాల్యూ వచ్చేసరికి విచ్ ఈస్ యాక్చువల్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న వాల్యూ 1.25 అండ్ ద టేబుల్ వాల్యూ వచ్చేసరికి మనకి ప్లస్ ఆర్ మైనస్ 1.65. సో అంటే మనకి ఉన్న ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ -3 టు +3 వరకు మనకి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కదా, -3 నుంచి +3 వరకు ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్ అండి, ఇంతకు ముందులాగానే. ఇప్పుడు మనకి -1.65 దగ్గర నుంచి +1.65 వరకు, సపోజ్ దిస్ ఇస్ -2 అండ్ దిస్ ఇస్ -1, అలాగే ఇక్కడ +1, దిస్ ఇస్ +2 అయితే కనుక మనకి ఉన్న టేబుల్ వాల్యూ ఎక్కడ ఏరియా నుంచి ఎక్కడ వరకు అంటే -1.65 నుంచి మైట్ బి ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ వరకు ఈ రీజియన్ అంతా కూడా మనకి యాక్సెప్టెన్స్ రీజియన్ అండి. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి -1.25. సో -1.25 అనేది ఈ ఇన్ బిట్వీన్ ఉంటుంది కదండి, -1 దగ్గర నుంచి ఈ -1.65 ఈ మధ్యలోనే ఉంటుంది కదా. సో అంటే మనకి ఇదంతా యాక్సెప్టెన్స్ రీజియన్ లోనే ఉంది.
సో హెన్స్ మనం ఏంటి అంటే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏదైతే ప్రపోర్షన్ చెప్పారో ఆ ప్రపోర్షన్ లో మనకి ఉంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి యాక్సెప్ట్ చేస్తుంది నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేస్తున్నాము. సో వాళ్ళు ఏదైతే చెప్పారు నల్ హైపోథెసిస్ 20% ఆఫ్ ద ప్యాసింజర్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్. ఓకే, అదే ఇక్కడ మనం యాక్సెప్ట్ చేస్తున్నామండి. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది 2 టైల్ టెస్ట్ 1 టైల్ టెస్ట్, అలాగే ఏ ప్రపోర్షన్స్ ఎంత పర్సెంటేజ్ దగ్గర ఎంత పర్సెంటేజ్ దగ్గర మనకి వాల్యూస్ అనేవి ఉన్నాయి అనేది మనం చూసుకోవాలండి. జెడ్ టెస్ట్ కి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి మనం ఈ టేబుల్ అనేది ఇలా ప్రపోర్షనల్ ఏరియా అనేది ఇలా చెక్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అలాంటిది ఇక్కడ కూడా ఇంకొక చిన్న ప్రాబ్లం చూడండి. శాంపిల్ సర్వే ఇండికేట్స్ దట్ అవుట్ ఆఫ్ 3232 బర్త్స్ and 1705 were boys and the rest were girls. Okay, మనకి అంటే అవుట్ ఆఫ్ ఒక 3232 బర్త్స్ ఉంటే దానిలో 1705 వచ్చేసరికి మనకి బాయ్స్ అవుతున్నారు. అండ్ రిమైనింగ్ బర్త్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమో గర్ల్స్ అన్నమాట. ఓకే, అండ్ డూ దీస్ ఫిగర్స్ కన్ఫర్మ్ ద hypothesis that the sex ratio is 50:50. 50:50 రేషియోతో అన్నారండి. మనకి ఇక్కడ యావరేజ్ గురించి మాట్లాడలేదు, స్టాండర్డ్ డీవియేషన్ గురించి మాట్లాడలేదు. అంటే మనకి ఇక్కడ ఆ టెస్ట్ అనేది టెస్ట్ ఫర్ మీన్సా, టెస్ట్ ఫర్ సింగిల్ మీనా, లేకపోతే టెస్ట్ ఫర్ ప్రపోర్షన్సా, లేకపోతే టెస్ట్ ఫర్ వేరియన్సెసా, ఏంటిది అనేది మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలండి. ఎప్పుడైతే మనకి రేషియోస్ గురించి పర్సంటేజెస్ గురించి మాట్లాడారో దట్ కమ్స్ అండర్ మనకి ప్రపోర్షన్స్ మీదే వస్తుంది. అండ్ ఇది సింగిల్ గా ఉంటే విత్ పాపులేషన్ వాటితో కన్సిడర్ చేసుకుంటూ ఒకటే దాని గురించి తీసుకుంటే కనుక సింగిల్ ప్రపోర్షన్ ఉంటుంది. ఇన్ కేస్ రెండు ఉంటే కనుక అంటే 2 శాంపిల్స్ లాగా ఏమైనా డిస్కస్ చేస్తే కనుక అది 2 ప్రపోర్షన్స్ కింద వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి బర్త్స్ వచ్చేసరికి 3232 ఓవరాల్ గా, దానిలో బాయ్స్ ఎంతమంది అంటున్నారండి 1705, రిమైనింగ్ అంతా కూడా గర్ల్స్ అనమాట. సో ఇదేంటి, ఇది ఒక శాంపిల్ లో వాళ్ళకి తెలిసింది అనమాట. ఇది అబ్జర్వేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది ఒరిజినాలిటీ. బట్ వాళ్ళేమన్నా జనరల్ గా ఏంటి సెక్స్ రేషియో అనేది 50:50 ఉందా అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. ఒక్కసారి అసలు క్లియర్ గా చూస్తే కనుక ఇక్కడ ఆన్ అన్ యావరేజ్ గా తీసుకుంటే ఇది యావరేజ్ గా 1700 ఉందండి. అండ్ దీనికి డబుల్ చేస్తే కనుక అరౌండ్ 1700 మనకి బాయ్స్ ఉన్నారు అంటే గర్ల్స్ కూడా 1700 వేసుకుంటే కనుక ఆల్మోస్ట్ 3400 ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేసరికి 3200 ఉంది. యాక్చువల్ కొంచెం అసలు మనం మినిమం మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం మనకి ఇక్కడే క్లారిటీ వస్తుంది. సో అట్లా అనుకున్నప్పుడు సెక్స్ రేషియో 50:50 ఏమీ ఉండదు. బట్ ఇప్పుడు మనం ఇది అవునా కాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం అనమాట. ఓకే, జస్ట్ మీకు ఊరికే నార్మల్ గా ఎట్లా ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ లో ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం అంతా చేయకోకుండా జస్ట్ మినిమం చిన్న చిన్న క్యాలిక్యులేషన్ లాగా కూడా చేసేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యాజ్ యూజువల్ గా మళ్ళీ మనం H0 అనేది తీసుకుంటాం కదా, నల్ హైపోథెసిస్ విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇక్కడ పీ వాల్యూ ఏమంటున్నారండి 50:50 అంటే 50% అనమాట ఇద్దరిది బాయ్స్ అండ్ గర్ల్స్ ని. సో 50% అంటున్నారు కాబట్టి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మనకి బర్త్ కి మనకి ఛాన్స్ ఎంత ఉందండి 1/2. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ మనకి ఏమవుతుంది ఆటోమేటిక్ గా అది కూడా వచ్చేసరికి ఇక్కడ ఈక్వల్ అంటున్నారు కాబట్టి అండ్ మోర్ ఆర్ లెస్ అనేవి మనకి ఏం మాట్లాడలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఆబ్వియస్లీ మనకి విచ్ ఇస్ నథింగ్ బట్ నాట్ ఈక్వల్ టు 50% అండ్ దిస్ ఈస్ 1/2. ఓకే, సో అంటే మనకి ఐదో ఈక్వల్ టు 1/2 అన్న అవుతుంది ఆర్ నాట్ ఈక్వల్ టు 1/2 అన్న అవుతుంది అనమాట. అంటే 50% ఆల్టర్నేటివ్ అయితే అలా లేకపోతే ఇలా అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకేమేమి ఇచ్చారండి, మనకి బాయ్స్ బర్త్ వచ్చేసరికి విచ్ ఇస్ నథింగ్ బట్ మన బాయ్స్ గురించి వచ్చేసరికి 3232 అన్నారండి. ఓకే, అండ్ సారీ దిస్ ఇస్ టోటల్ బర్త్స్ కదా n వాల్యూ. అండ్ బాయ్స్ ఎంత మంది ఉన్నారండి పీ వాల్యూకి వచ్చేసరికి 1705. ఓకే, మనకి ఇప్పుడు మరి పీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదండి. ఐ మీన్ శాంపుల్ ప్రపోర్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ మన పీ క్యాప్. ఓకే, సో దిస్ పీ క్యాప్ విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి 1705/3232. ఓకే, ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం. .5275. ఓకే, అండ్ మనకి ఇప్పుడు పీ క్యాప్ అయితే వచ్చింది. అండ్ ఇంతకీ మనం స్టాండర్డ్ ఎర్రర్ కూడా స్టాండర్డ్ డీవియేషన్ అది ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనకి మరి క్యూ వాల్యూ కూడా కావాలి కదా, మరి పీ వాల్యూ క్యూ వాల్యూ. ఓకే, సో విచ్ ఈస్ నథింగ్ బట్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకున్నాము. క్యూ వాల్యూ వచ్చేసరికి
పి అనేది బర్త్ అంటే బాయ్ బర్త్ కి ఒక సక్సెస్ అనుకున్నాం అనుకోండి. బాయ్ బర్త్ సక్సెస్ అయితే కనుక దెన్ ఫెయిల్యూర్ అయితే కనుక ఇన్ కేస్ బాయ్ పుట్టకపోతే అది ఫెయిల్ అనుకుందాం. ఓకే, అంటే అది సక్సెస్ అయితే కనుక గర్ల్ ఎదర్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరో ఒకళ్ళు పుడతారనమాట. బాయ్ మనం పాజిటివ్ అనుకుంటే కనుక గర్ల్ బర్త్ వుడ్ బి మనకి ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ లైక్ క్యూ అనుకుందాం. ఓకే, సో దెన్ క్యూ ఈక్వల్ టు 1/2 విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి గర్ల్ బర్త్ అనమాట. అంటే ఏదో ఒకటి మనం ఒకటి సక్సెస్ అనుకుంటేనే ఇంకోటి ఫెయిల్యూర్ అవుతుందండి. ఇక్కడ లైక్ ఏంటి అంటే బాయ్ పుడితే ఏదో ప్లస్ గర్ల్ పుడితే ఏదో మైనస్ అలా కాదు, మనకున్న ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని అలా తీసుకున్నామండి. ఓకే, సో ఏదో ఒకటి మనం ఒకళ్ళు పుడితే సక్సెస్ అనుకోవాలి, ఆటోమేటిక్ గా వాళ్ళు పుట్టలేదు అంటే కనుక అది మనకి ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ క్యూ ఈక్వల్ టు 1/2. సో బోత్ ఆర్ ఈక్వల్ కదా మనకి, ఎందుకంటే సేమ్ అన్నారు కాబట్టి రెండు ఒకేలా ఉన్నాయి, 50-50 అన్నారు కాబట్టి యాజ్ పర్ నార్మ్స్. అండ్ ఇప్పుడు సో స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి మనకి అది కూడా ఫైండ్ అవుట్ చేసేసుకుందాం. SD ఈక్వల్ టు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ PQ/N కదండి, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 1/2 అంటే 0.5 కదండి. 0.5 ఇంటూ 0.5 బై N వాల్యూ వచ్చేసరికి మనకి 3232. ఓకే, సో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దిస్ వాల్యూ వుడ్ బి 0.5 ఇంటూ 0.5 డివైడెడ్ బై 3232. సో దానికి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 0.00879. ఓకే, సో మనకి 5 డిజిట్స్ అయినాయి కదా డెసిమల్ తర్వాత, దానికన్నా 0.88 ఉంచేసుకోవచ్చు. ఓకే, సో అండ్ మనకి స్టాండర్డ్ డీవియేషన్ కూడా వచ్చేసింది. ఆఫ్టర్ దట్ ఇంకేముందంటే మనం జెట్ స్టాటిస్టిక్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది కదా. జెట్ స్టాటిస్టిక్ ఈక్వల్ టు పీ క్యాప్ మైనస్ పీ. పీ క్యాప్ అంటే మనకి ఎంత వచ్చిందండి 0.5275 మైనస్ పీ. పీ విచ్ ఈస్ నథింగ్ బట్ 1/2. దిస్ పీ ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 0.5. ఓకే, 1/2 అంటే 0.5 కదండి, అందుకే ఇక్కడ కూడా నేను 0.5 అని డైరెక్ట్ గా వేసేసాను. ఓకే, 0.5 మళ్ళీ 0.5 ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి ఎత్తుక్కోవద్దే. అండ్ 0.0088. ఓకే, సో 0.5275 మైనస్ 0.5 divided by 0.0088. So which is nothing but మనకి 3.125. ఇది అసలు చూడగానే తెలిసిపోతుంది మనకి. అసలు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి జనరల్ గా -3 నుంచి +3 వరకు ఉంటుంది. ఇక్కడ అసలు మనకు ఆన్సరే మనకి 3.125 వచ్చిందండి. సో ఎప్పుడైతే 3.125 కనిపిస్తుందో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ అనమాట. కంప్లీట్లీ మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లోనే అసలు ఇది అనేది ఉండదు. ఇంకా దాన్ని మనం టెస్ట్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, లేకపోతే 10% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, 1% లెవెల్ ఆఫ్ ఇవన్నీ కూడా అన్నెసెసరీ మనకి 3.125 మనకు ఏంటంటే -3 నుంచి +3 వరకే ఉంటుందండి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. మనకి జెట్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వేరియేషన్ అది వేరియేట్ అనేది మనకి -3 నుంచి +3 వరకే మనకి ఆ రీజియన్ లోనే ఉంటుంది. సో ఇది అసలు మనకి ఆ రీజియన్ లోనే లేదు కాబట్టి ఆబ్వియస్లీ మనకి జెడ్ అనే క్యాలిక్యులేటెడ్ వాల్యూ అక్కడ అసలు ఉండదు కాబట్టి ఫైనల్లీ ఇట్ ఈస్ అండర్ రిజెక్షన్ రీజియన్. అది అసలు రిజెక్షన్ లో ఉంది కాబట్టి ఫైనల్ గా మనం రిజెక్షన్ అయిపోతుంది కాబట్టి H0 ఏది యాక్సెప్ట్ చేస్తామండి, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అనేది యాక్సెప్ట్ చేస్తాం. సో ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అనేది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ద రేషియో ఆఫ్ ద బాయ్ అండ్ గర్ల్స్ బర్త్ రేషియో 50% ఇచ్చారు కదా, అంటే లైక్ 50:50 అని అన్నారు కదా, ఇద్దరిది ఈక్వల్ అంటున్నారు. సో ఇప్పుడు ఈక్వల్ కాదు అని చెప్పి తెలిసిపోతుంది. మీకు నేను స్టార్టింగ్ లోనే చెప్పాను లైక్ 3200 మన యావరేజ్ వేసుకోండి, ఇది ఆన్ అన్ అవర్ యాక్యురసీ తీసేసేసి ఇది ఒక 1700 వేసుకుంటే ఇక్కడ గర్ల్ బర్త్ వచ్చేసరికి 1500 అవుతుందండి, బాయ్స్ వచ్చేసరికి ఏమో మనకి 1700 అవుతుంది. సో ఇద్దరికి అంత 50:50 రేషియోలో ఏమీ ఉండదు. మనం ఐడెంటిఫై చేస్తే కనుక బై మిస్టేక్ మీరు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏదైనా రాంగ్ వచ్చినా అట్లీస్ట్ కొంచెం ఈ పైవి చూసుకున్నారనుకోండి, అది యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా, ఏమైనా తప్పు చేశానేమో అని కొంచెం అన్న మీకు ఐడియా వస్తుంది అనమాట. అందుకే ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్స్ అనేవి చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా అయితే మనం ఇందాక స్టార్టింగ్ లో రిజెక్షన్ అని అనుకున్నామో ఇప్పుడు కూడా ఇది రిజెక్ట్ చేస్తున్నాము. సో ద రేషియో ఆఫ్ బర్త్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నాట్ ఈక్వల్ ఆర్ నాట్ అయినా 50:50 రేషియోలో లేదు. ఓకే, ఫైనల్లీ వీఆర్ యాక్సెప్టింగ్
ఆల్టర్నేటివ్ హైపోథసిస్, నాట్ ద నల్ హైపోథసిస్. ఓకే, ఇది యాక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ.